జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ బీసీ మేధావుల సదస్సు వేదికను ఏర్పాటు చేసిన సభ అధ్యక్షులు జాతీయ ఉపాధ్యక్షులు పెద్దలు అన్న గుజ్జ సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన రాజ్యసభ సభ్యులు పెద్దలు 50 సంవత్సరాల బీసీ ఉద్యమ పోరాట సూర్యుడు ఆర్ కృష్ణ గారికి, అలాగే ఎంపీసీ కులాల కోసం అనుకూల పోరాటం చేస్తున్న బీసీ సమాజం అన్న సంగం సూర్యారాయణ గారికి, సూర్యాపేట మధ్యపేట బీసీ ఉద్యమ నాయకుడు జానన్న గారికి, అలాగే మాజీ చైర్మన్ ఒకలాపురం అన్న గారికి, అలాగే ఎంపీసీ కులాల కార్పొరేషన్ చైర్మన్ సీనన్న గారికి, అలాగే పిల్లి రామరాజన్న గారికి, వేదిక మీద ఉన్న బీసీ సోదరులు పెద్దలు, వేదిక మీద ఉన్న బీసీ మధ్యపీఠలు మహిళా మండలి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం. తెలంగాణలో ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఎలా ఉందంటే, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అసెంబ్లీలో క్లారిటీగా మాట్లాడారు, కానీ బాటం లేకపోయినా అది అక్కడికి చేరలేదు. ఎందుకంటే గ్రామాలలో ఉన్న మన బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు సోదరులకు మీకు భూమి ఉందా, ఇల్లుందా, కారుందా, ప్లాట్లు ఉన్నాయా అని అడిగే వరకు భయప్రాంతాలకు గురయ్యే వల్ల మరి సరిగా అదే అదర్ కమిటీ వాళ్ళందరికీ వాళ్ళకి బరాబరుగా ఇల్లు భూములు మరి ఫైనాన్షియల్ గా బలంగా ఉంటాయి. కాబట్టి మన వాళ్ళు ఎక్కడ రేషన్ కార్డు పోతాయో, ఎక్కడ ఇంటి జాగా పోతాయో, మరి రేపు గ్యాస్ సబ్సిడీ రాదు అనే భయప్రాంతాలకు కూడా కొంచెం మరి ఇంటి పెద్దవాడి పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, మరి మీ తాతల తండ్రుల పేర్లు ఏమంటే మీకు ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అడిగే వరకు కూడా మరి మన సమాజం అంతా ఉక్కిరి బిక్కిరాయి కొంచెం నిరాశకు గురైరు. ఇవాళ మన వాళ్ళని తగ్గించి వాళ్ళని పెంచుకున్నా రేపు మన 42% ఇచ్చినట్టే ఇచ్చి మరి గ్రామాలలో వాళ్ళ పర్సెంటేజ్ పెంచుకుని మరి జనరల్ స్థానం వస్తే ఆడవాళ్ళు ఉండేటట్టు మరి జనరల్ స్థానం వస్తే మన వాళ్ళు పోటీ చేయాలంటే ఎంతమంది ఐటమ్ చూసారు. ఎంతమంది జనరల్ వచ్చిన బీసీ వచ్చిన మహిళలు వచ్చిన ప్రతి గ్రామ పంచాయతీ పార్లమెంటు సభ్యులు కాక మనం పోటీ చేయాలి. సర్పంచ్ అయినా ఎంపీటీ అయినా జడ్పీటీ అయినా ఎంపీ జిల్లా కమిటీ చైర్మన్ అయినా దేనికైనా సరే ఒక సామాజిక వర్గం బలంగా ఉన్నా, ఒక సామాజిక వర్గం తక్కువ ఉన్నా సరే కోఆర్డినేట్ చేసుకొని అది మన బీసీ బిడ్డ మన గ్రామాలలో రాజ్యాధికారం ఎలక్షన్ కావాలి. మన అందరం ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే ప్రాంతం, అది బీసీ మతమై ఉండాలి, బీసీ ఉద్యమమై ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించిన సభలో వారికి పెద్దలందరికీ చేతులు వచ్చి నమస్కరిస్తున్నాం.